మేజర్‌గా తెలంగాణకు సంబంధించి వచ్చినటువంటి వార్త. రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అమేథీ నుంచి 2019లో 14లో అమేఠీ నుంచి గెలిచాడు. 2009లో అమేథీ నుంచి గెలిచారు. 2019లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఓడిపోతారని తెలిసి ఇటు అమేథీలోనూ అటు వయనాడ్‌లోనూ రెండిట్లోనూ పోటీ చేశారు. వయనాడ్‌లో గెలిచారు కేరళ నుంచి. అయితే ఇప్పుడు వయనాడ్‌లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పొత్తున్నా సరే కమ్యూనిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అనీ రాజాకు ఆల్రెడీ అక్కడ అనౌన్స్ చేసేసారు, అయిపోయింది. ఆ సీటును సిపిఐకు కేటాయించేశారు. ప్లస్ కమ్యూనిస్టు కాంగ్రెస్తో పొత్తున్నటువంటి ఐఎంయుఎల్ సంబంధించినటువంటి ముస్లిం లీగ్, ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వయనాడులో ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మేము అక్కడ నుంచి పోటీ చేస్తామనేటువంటి మాట మొదలు పెట్టేశారు. సో దీంతో అక్కడ వయనాడులో కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. తెలంగాణలో సీటు కావాలనుకుంటున్నటువంటి సిపిఐ ఇక్కడ పొత్తులో భాగంగా అడుగుతుంది. కానీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు అనుకున్నటువంటి రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంలోనే ఇప్పటికే అధికారికంగా అభ్యర్థిని కూడా ప్రకటించింది. వయనాడ్ నుంచి డి రాజా భార్య పోటీ చేస్తారనేటువంటిది అధికారికంగా కూడా వచ్చేసింది. దీంతో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అనీ రాజా పోటీ చేయనున్నారు. ఒక ప్రధాన నేత భార్య పోటీలో ఉండగా తాను కూడా అక్కడి నుంచే పోటీకి దిగడం మంచిది కాదని రాహుల్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వయనాడుకు గుడిపై చెప్పి దక్షిణాదిన మరొక సురక్షిత స్థానం కోసం అన్వేషిస్తున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటకలో పోటీ చేసే అవకాశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది విషయం. అంటే వయనాడు తర్వాత సురక్షితమైనటువంటిది అమేథీ ప్రజలైతే ఎక్కడైతే అంటే ఉత్తరప్రదేశ్ నుంచి రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ వయసు రీత్యా ఆరోగ్యరీత్యా రాజ్యసభకు వెళ్ళిపోయారు. ప్రియాంక గాంధీ అక్కడ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారనేటువంటిది అర్థమవుతున్నది. సో రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ కూడా ఓడిపోయేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. 80కి 80 అక్కడ బీజేపీ పక్ష పార్టీలు ఏవైతే ఆప్నాదల్ ఆర్ఎల్డీ ఉందో అవి మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాయ్బరేలీలో కూడా ఈసారి కాంగ్రెస్ ఓడిపోయేటువంటిది కనబడుతున్నది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమేథీ ప్రజలైతే ఆదరించారో అమేథీ నుంచి రాహుల్ గాంధీ మరొకసారి వెళ్ళలేకపోయారు. పోనీ ఇక్కడ వయనాడులో ఉన్నారంటే వయనాడులో కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. దీంతో ఒక సురక్షితమైనటువంటి సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీటు తెలంగాణలో నల్గొండనో ఖమ్మమో ఇట్లాంటివి తప్ప మరొకటి లేదు. ఇంకా భువనగిరి ఈ స్థానాలైతే సురక్షితంగా 100% కాంగ్రెస్ గెలుస్తాయనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారా? ఈ ఖమ్మం నుంచి ఖమ్మం అవుతుందో ఈ ఖమ్మానికి సంబంధించినటువంటి పోటీ మొదటి నుంచి బాగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఆ ఖమ్మంలో ఈ నాయకుల పోటీని తప్పించుకోవడం కోసమైనా సరే సోనియా గాంధీ వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం. అంటే సోనియా గాంధీ కుటుంబం పూర్తిగా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయితే గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉండిందో ఆ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు గాంధీ కుటుంబం పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితులు లేవు. ఇంకెక్కడో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 60-70 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి కుటుంబం నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఈ దేశంలో రాజకీయాలను ఒంటి చేత్తో శాసించినటువంటి నాయకత్వము వాళ్ళ కుటుంబము ఇవాళ ఒక సురక్షితమైనటువంటి ప్రదేశం నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి దిశలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అనేటువంటిది మనం చెప్తున్నది. మనం వ్యక్తిగతంగా వాళ్ళ మీద చేసేటువంటి దూషణలు విమర్శలు కాదు, జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమానంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా దిగజారింది అని చెప్పుకోవడం కోసం స్వయంగా నాయకత్వం వహించాల్సినటువంటి రాహుల్ గాంధీయే తానే సురక్షితమైనటువంటి ఎంపీ స్థానంలో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళితే మిగిలినటువంటి క్యాడర్కు మిగిలినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతారనేటువంటిదే ఇక్కడ మనం విశ్లేషించుకునేటువంటి అంశము.